వెల్కమ్ టు పూరా లోకల్. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సెలవు రోజైన ఆదివారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. సాధారణంగా ఆదివారం సెలవు ఉండే మార్కెట్లు కేంద్ర బడ్జెట్ కారణంగా ప్రత్యేకంగా తెరవబడుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించిన కీలక విధానాలను ప్రకటించే అవకాశం ఉండడంతో మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు గురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ద్రవ్య స్థిరీకరణ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించవచ్చన్న అంచనాల మధ్య ఏవైనా సానుకూల ప్రకటనలు ఉంటాయేమోనని మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాలపై స్పష్టత, మూలధన వ్యయాల కేటాయింపులు, పన్ను విధానాల్లో మార్పులు వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలు నేటి మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కు కొత్త చైర్మన్ గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన కెవిన్ వడ్డీ రేట్లపై వ్యక్తం చేసే అభిప్రాయాలపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. వడ్డీ రేట్లపై ఆయన సంకేతాలు గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లను కూడా ప్రభావితం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా చూస్తే ఎన్ఎస్ఈ ఐఓకు సెబీ అనుమతులు ఇవ్వడం మార్కెట్ కు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. అలాగే శుక్రవారం విడుదలైన పలు కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా నేటి ట్రేడింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు నేడు విడుదల కానున్న నెలవారీ కార్ల తయారీదారుల విక్రయ గణాంకాలు ఆటో రంగానికి కీలకంగా మారనున్నాయి. టెక్నికల్ పరంగా చూస్తే నిఫ్టీ 50, సుజుకి 25,500 స్థాయికి కీలక నిరోధంగా ఉండగా 25,200 స్థాయి బలమైన మద్దతుగా కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ స్థాయిల మధ్య మార్కెట్ కదలికలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. బడ్జెట్లో ప్రభుత్వ వ్యయాలు పరిమితంగానే ఉండవచ్చని ఎక్కువ శాతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మూలధన వ్యయాలు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, సులభతర వాణిజ్య విధానాలపై దృష్టి కొనసాగిస్తూ క్రమంగా ఆర్థిక స్థిరీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేయవచ్చని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో రక్షణ, ప్రజా రవాణా వంటి కీలక రంగాల్లో మూలధన వ్యయాల విషయంలో ఊహించని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశీయ తయారీ ప్రోత్సహించేలా విధానాలు ఉండవచ్చని భావిస్తున్నారు. సెమీ కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్, కృత్రిమ మేధ వంటి వర్తమాన రంగాలను కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లోని ప్లాంట్లు, మెషినరీలపై డివిడెండ్లకు సంబంధించిన తక్కువ కార్పొరేట్ పన్ను విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే నేటి బడ్జెట్ మార్కెట్లకు అత్యంత కీలకంగా మారనుంది. బడ్జెట్ ప్రకటనలతో పాటు అంతర్జాతీయ సంకేతాలు కలిసి నేటి ట్రేడింగ్ ను నిర్ణయించనున్నాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బడ్జెట్ తర్వాత మార్కెట్ దిశపై స్పష్టత వచ్చిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.